మనం చేసిన పాపాలను బట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అర్పణలు తీసుకొని రావాలి. ఆ అర్పణలు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనవి ఉండాలి. పరిశుద్ధమైన అర్పణలు తీసుకొని రావాలి. మిక్కిలి పరిశుద్ధమైనవి అయి ఉండాలి. అది ఆదాము అవ్వలు చేసిన పనులను బట్టి కయ్యను ఏబేలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత విలువైన అర్పణలను తీసుకొని వచ్చారు. ఏబేలు ఏం తీసుకొచ్చాడు? ఏబేలు ఎవరు? పశువుల కాపరి. కయ్యను ఎవరు? భూమిని సేద్యపరిచేవాడు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. కానీ దేవుడు ఒకని అర్పణ యందు లక్ష్యం ఉంచాడు, ఇంకొకని అర్పణ యందు లక్ష్యం ఉంచలేదు. ఎందుకు? దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఏముండాలి? మన అర్పణలో ఏముండాలి? అత్యంత విలువైనది ఉండాలి. మన దగ్గర ఏదైతే ఉంటుందో అత్యంత విలువైన అర్పణని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే దేవుడు వాళ్ళకి చెప్పాడు ఆదాము అవ్వలకు. వాళ్ళు ప్రతిసారి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిసారి అత్యంత విలువైన అర్పణలని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అదే అలవాటుని కయ్యను ఏబేలుకు చెప్పారు. కాబట్టి కయ్యను ఏబేలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అత్యంత విలువైన అర్పణలను తీసుకొచ్చారు. ఏబేలు తెచ్చిన అర్పణ యందు దేవుడు లక్ష్యం ఉంచాడు. ఎందుకో తెలుసా? ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏం చేశాడంట ఏబేలు? విశ్వాసమును బట్టి కయీను కంటే ఏబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. కాబట్టి దేవుడు ఆయన అర్పణల యందు ఏమిచ్చాడంట? సాక్ష్యం ఇచ్చాడు. మరి కయీను దగ్గర ఏమైంది? ఆయన దగ్గర ఏమైంది? ఆయన తెచ్చిన అర్పణ యందు దేవుడు ఎందుకు లక్ష్యం ఉంచలేదంటే ఆయన పిసనగొట్టితరంగా ఉంచాడు. అది అత్యంత విలువైన అర్పణ కాదు. కాబట్టి ఏమంటున్నాడంటే దేవుడు, ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు కానీ చూసినట్లయితే దేవుడు సాక్ష్యము కయీను అర్పణలను బట్టి సాక్ష్యం ఏమిస్తున్నాడో చూడండి. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను నాకు మిక్కిలి కోపం వచ్చినది. అతను తన ముఖమును చిన్నబుచ్చుకొని యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము ఎలా చిన్నబుచ్చుకున్నావు? నువ్వు